అంబేద్కర్ అసలు ఏం చేశారు అని అడిగిన వాళ్లకు ఈ వీడియో చూపెట్టండి. మహిళలకు సమాన పనికి సమాన వేతనం, ప్రసూతి సెలవులు అండ్ ఆస్తిలో సమాన వాటా లాంటి చట్టాలను తీసుకువచ్చారు. మన రాజ్యాంగంలో సమానత్వపు హక్కు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మత స్వాతంత్రం అండ్ అంటరానితనం నిర్మూలన వంటి కీలక హక్కులను ఆయనే స్వయంగా చేర్చారు. అంటరానితనాన్ని ప్రోత్సహించే మనుస్మృతి గ్రంథాన్ని ఆయన బహిరంగంగా దహనం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబేద్కర్ గారి ఆలోచనల నుండే పుట్టింది. మన రాజ్యాంగ ప్రవేశికను ఆయనే స్వయంగా డ్రాఫ్ట్ చేశారు. 10వ తరగతి పాస్ అవడం కూడా కష్టమైన ఆ రోజుల్లోనే ఆయన 32 డిగ్రీలు 4 PhDలు పొందారు. చదువు కేవలం ప్రదర్శన కోసం కాదు, సమాజంలో మార్పు తీసుకురావడానికి ఉపయోగించాలని ఆయన నిరూపించారు. అంబేద్కర్ గారు కేవలం దళితుల కోసమే కాదు, అగ్రవర్గాల్లో ఉండి వివక్ష ఎదుర్కొంటున్న మహిళల కోసం కూడా పోరాడారు. మహిళలే కాదు, ఏ వర్గం వారైనా వివక్ష వల్ల తమ హక్కులను కోల్పోకూడదనేదే అంబేద్కర్ గారి లక్ష్యం.